మిత్రమా, డబ్బు కష్టం వస్తే తీర్చగలదేమో కానీ బాధ కలిగితే మాత్రం ఓదార్చలేదు. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితము ఉండదు. కొందరు నటిస్తారు, కొందరు నెట్టుకొస్తారు, అంతే. నిజం చెప్పాలంటే మన తలరాత బాగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే మన రాత మారిపోతుంది. అది మంచైనా చెడైనా. జీవితంలో గెలిచిన వారి కథలు చదవకండి, అందులో కేవలం సందేశాలు మాత్రమే ఉంటాయి. ఓడిపోయిన వారి కథలు చదవండి, అందులో విజయానికి కావలసిన ఆలోచనలు దొరుకుతాయి. అవమానాలను సరిగ్గా వాడుకుని చూడు, అవే బలమైన ఆయుధాలుగా మారి నీ జీవితానికి గొప్ప విజయం తెచ్చిపెడతాయి. నువ్వు ఏదీ సృష్టించలేనప్పుడు ఆగిపో. నీ ఒంటరితనం, నీ నిస్సహాయతే నీకు ఒక దారి చూపిస్తుంది. నీ మేధస్సు నీ మనసుతో ఎప్పుడు గొడవ పడ్డా మేధస్సుకే పట్టం కట్టు. ఎందుకంటే మనసు కొన్నిసార్లు కొంతమంది విషయంలో బలహీనమైనది. ఏ పని చేసినా ధైర్యంగా చేయండి, అదే మిమ్మల్ని పడిపోకుండా కాపాడుతుంది. జీవితం సంతోషంగా లేదా విచారంగా ఉండదు. జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు సంతోషంగా లేదా విచారంగా ఉంటాయి. నవ్వితే వచ్చే కన్నీరు నువ్వు నలుగురితో పంచుకో. ఏడిస్తే వచ్చే కన్నీరును 4 గోడల మధ్య ఏకాంతంలో తుడుచుకో. మనం ముందుకు వెళ్ళాలి అంటే నిన్నటి బరువును ఈరోజు మోయకూడదు. అలా అయితేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు. అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు. అన్నిటికీ విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భరిస్తున్నారు కదా అని భరించే వారిని ఎప్పుడు కూడా తెగించేవాడిలా మార్చొద్దు. అలాంటి వారిని ఎవరూ తట్టుకోలేరు. రోజు రోజుకి మానసికంగా చాలా బలహీనమైపోతున్నాను, కాలంతో పరిస్థితులతో పోరాడి గెలవలేక అని ఎప్పుడూ అనుకోకు. నువ్వు అనుకున్న పని ఆపకుండా మొదలుపెట్టి చూడు. క్షమించడం నేర్చుకోండి. వాళ్ళు మీకు ఎంత ద్రోహం చేసినా కూడా క్షమించండి. ఎప్పుడూ కూడా ఎవరిని నిందించకండి. మనకు చేతకానప్పుడు చేసి తీరుతానని హామీ ఇవ్వకూడదు. నీపై నమ్మకం అవతలి వాళ్లకు ప్రమాదంగా మారవచ్చు. పుట్టడం, పెరగడం, కోరినది లభించకపోవడం, ప్రేమించనిది దక్కకపోవడం, మరణించడం అన్నీ బాధలే. ఇవి లేకుంటే జీవితమే లేదు. నిన్ను ఎంతమంది ఏడిపించినా, నిన్ను ఎంతమంది ఓడించినా, నువ్వు జీవితంలో ఓడిపోయినా సరే నిజాయితీగా బ్రతికే బ్రతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనపడదని గ్రహించు. అద్దంలో చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం. అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరిలో మనమే కనిపిస్తాం. స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్ని విషయాలను బయటకు చెప్పేస్తారు. మనసులో ఏదీ దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది, కానీ వాళ్ళ ప్రేమ మాత్రం జీవితకాలం ఉంటుంది. జీవితంలో ఈ ఇద్దరిని మర్చిపోకూడదు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని, మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వారిని. అలకకు కారణం తెలుసుకొని అర్థం చేసుకునే బంధం ఉండాలి, కానీ అదే అదునుగా చేసుకొని వదులుకోవాలనే బంధంలో ఉండకూడదు.